నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు ఎపిసోడ్లో మీకు ప్యూర్ సిల్క్ శారీస్, ఇక్కత్ శారీస్ చూపిస్తాను. ఇక్కత్ శారీస్ యూజువల్గా మనం ప్యూర్ సిల్క్ బై సిల్క్ శారీస్ చూస్తుంటాము. ఈ రోజున మీకు చూపించే శారీస్ ఫుల్ టిష్యూ శారీస్, అంటే సిల్క్ బై టిష్యూ. హోల్ శారీ మనకి టిష్యూతో ఉంటుంది. ఈ శారీ అంతా ఫుల్ టిష్యూ శారీ అండి. అంటే ఒక పోగు టిష్యూ, ఒక పోగు సిల్క్ తీసుకొని వీవింగ్ చేస్తారు. దాంతో మనకి శారీ అంతా షైనింగ్తో ఉంటుంది. కొద్దిగా శారీ వెయిట్ కూడా ఉంటుంది, ఎందుకంటే టిష్యూ కాబట్టి దాని వెయిట్ పెరుగుతుంది. ఇదంతా నియాన్ గ్రీన్ షేడ్తో తీసుకున్నాము. దీనికి ఒక చిన్న బార్డర్ పట్టు బార్డర్ వచ్చింది మనకి. తర్వాత ఏంటంటే సిల్వర్ జరీతో టిష్యూ మనకి రన్ అవుతుంది. హోల్ శారీ చిన్న టిష్యూ బార్డర్తో ఉంటుంది. అంటే ఇంతవరకు మనం చూసిన శారీస్ అన్నీ పెద్ద బార్డర్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అలా కాకుండా హైట్ పెద్ద బార్డర్స్ వద్దు అలా అనుకున్న వాళ్ళకి, చిన్న బార్డర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ శారీ డిజైన్ చేయడం జరిగింది. ఈ చీర అంతా ఫుల్ టిష్యూతో ఉంటుంది. దీంట్లో వీవింగ్ అంతా మనకి ఒక ఫ్లోరల్ మోటివ్ తీసుకొని తీగల్లాగా హోల్ శారీ మనకి వీవింగ్ చేశారు. ఇదంతా టై అండ్ డై టెక్నిక్ ద్వారా చేయడం జరిగింది. చీరలో ఏంటంటే మనకి పట్టు పైన టై అండ్ డై చేయడం ఈజీ, కాకపోతే టిష్యూ మీద చేయడం కొద్దిగా కష్టం. అందులోనూ టిష్యూ నేసేటప్పుడు వీవర్కి అంత తొందరగా చీర అనగదు. దాంతో ఏమవుతుందంటే ఒక చీర నేసే టైం, అంటే యూజువల్గా పట్టు శారీ నేసే టైం కన్నా ఇలాంటి టిష్యూ శారీస్ నేసేటప్పుడు వాళ్ళకి ఆ చీరకి వీవింగ్ చేసే టైం కొద్దిగా ఎక్కువగా పడుతుంది. కాబట్టి దీంట్లో వర్క్మెన్షిప్ ఎక్కువగా ఉంటుంది. ఈ నియాన్ గ్రీన్ శారీకి పింక్ కలర్ పళ్ళు వచ్చిందండి, కంట్రాస్ట్ పళ్ళు. దీంట్లో హోల్ పళ్ళు మనకి టిష్యూతో ఉంది. టిష్యూ పైన మళ్ళీ మనకి కంగోరా వీవింగ్ పళ్ళులో వీవింగ్ చేయడం జరిగింది. తర్వాత బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ బ్లౌజ్ విత్ ఫుల్ టిష్యూ, అంటే బ్లౌజ్ అంతా కూడా మనకి టిష్యూతోనే ఉంది. కాబట్టి ఈ చీర కట్టినప్పుడు అంటే ఒక కంచిపట్టు చీర కట్టినట్టుగా మనకి చాలా హుందాతనం వస్తుంది. అంటే పట్టు చీర అందం అంతా ఈ చీరలో మనకు కనిపిస్తుంది. యూజువల్గా అంటే ఇక్కత్ శారీస్ అనగానే సిల్క్లో ఉంటాయి కాబట్టి మనకి షైనింగ్ ఎక్కువగా ఉండదు. ఇది ఫుల్ టిష్యూతో వచ్చింది కాబట్టి మనకి షైనింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫుల్ టిష్యూ శారీస్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ డిజైన్స్ అండి. ఇప్పుడు మనం చూసే శారీ ఎల్లో కలర్, నియాన్ ఎల్లో విత్ నియాన్ గ్రీన్ బార్డర్, చిన్న బార్డర్ వస్తుంది. అలాగే సిల్వర్ జరీతో మనకి బార్డర్ అంతా రన్ అవుతుంది. చీర పళ్ళు వచ్చేసి గ్రీన్తో తీసుకున్నాము, నియాన్ గ్రీన్ విత్ టిష్యూ పళ్ళు, కంగోరా వీవింగ్. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి కంట్రాస్ట్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ విత్ టిష్యూ. అంటే బ్లౌజ్ అంతా ప్లెయిన్గా ఉండకుండా మనకి టిష్యూతో వస్తుంది. చీరలో డిజైన్ ఏంటంటే ఇదంతా ఫుల్ టిష్యూ శారీ ఇంతకుముందు మనం చూసినట్టుగానే ఉంటుంది, కాకపోతే డిజైన్ దీంట్లో కొద్దిగా మార్చాము. ఇది కళ్యాణ తిలకం కాన్సెప్ట్ తీసుకొని డిజైన్ చేయడం జరిగింది. ఈ శారీ కూడా మనకి ఫుల్ టిష్యూలోనే ఉంటుంది. దీంట్లో ఇంకా మిగతా కలర్స్, మిగతా డిజైన్స్ చూపిస్తాను. ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. దీంట్లో పింక్ కలర్, పింక్ మనకి టిష్యూ పైన వచ్చినందున దాని షైనింగ్ వేరేగా మనకు కనిపిస్తుంది. టిష్యూలో ఎప్పుడైనా కలర్ మనకి పట్టు కలర్ కొద్దిగా మారుతుంది, ఎందుకంటే టిష్యూలో వచ్చే షైనింగ్ మనకి ఆ పట్టు పోగులో కలిసి ఒక డిఫరెంట్ షైనింగ్తో ఉంటుంది మనకి చీర. ఈ చీర అంతా కూడా ఇంతకుముందు మనం చూసిన ఫ్లోరల్ డిజైనే హోల్ శారీ ఉంది, కాకపోతే బార్డర్ వచ్చేసి మనకి కంట్రాస్ట్ కలర్, ఇక్కడ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది. కింద 2 కలర్స్ తీసుకున్నాం, మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో ఒక బార్డర్, ఆ తర్వాత రాయల్ బ్లూతో మరొక బార్డర్. ఇది ఈ చీర పళ్ళు అండి, కంగోరా వీవింగ్ వచ్చింది, ఫుల్ టిష్యూ. బ్లౌజ్ వచ్చేసి మనకి కంట్రాస్ట్ బ్లూ కలర్ విత్ టిష్యూ, అంటే హోల్ బ్లౌజ్ మనకి టిష్యూతో వస్తుంది. నెక్స్ట్ కలర్ శారీ మనకి హాఫ్ వైట్ కాంబినేషన్లో ఉంది. హాఫ్ వైట్లో టిష్యూ వచ్చినప్పుడు మనకి అంటే అది టిష్యూ మన సిల్క్ పోగుతో కలిసి ఒక డిఫరెంట్ షైనింగ్ వస్తుంది. చీర మొత్తం క్రీమ్ కలరే, కాకపోతే టిష్యూలో ఉన్నందున ఆ షైనింగ్తో మనకి డిఫరెంట్ గ్రేస్ కనిపిస్తుంది. ఆ చీరకి బార్డర్ వచ్చేసి టమాటో పింక్ కలర్, దాంట్లో చిన్నగా సిల్వర్ బార్డర్ తీసుకున్నాము, ఎందుకంటే శారీ అంతా గోల్డ్ టిష్యూ వచ్చినందుకు బార్డర్లో మనం సిల్వర్ జరీతో బార్డర్ ఇవ్వడం జరిగింది. ఒక
డిఫరెంట్ లుక్ కోసం. ఆ తర్వాత చీర అంతా మనకి కళ్యాణ తిలకం కాన్సెప్ట్, అంటే పెళ్ళికి మనం పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి కళ్యాణ తిలకం దిద్దుతాం కదా, అలాంటి డిజైన్తో ఈ చీర వీవింగ్ చేయడం జరిగింది. పెళ్ళిళ్ళకి చాలా శుభకరంగా దీన్ని భావిస్తారు. ఇది ఈ శారీ పళ్ళు అండి, టమాటో పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము. కంగోరా వీవింగ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి కంట్రాస్ట్ పింక్ కలర్ విత్ ఫుల్ టిష్యూ, అంటే శారీ పింక్ కలర్లో టిష్యూ వచ్చినందుకు అదొక డిఫరెంట్ షైనింగ్తో ఉంటుంది. దీంట్లో మరో కలర్ ఎల్లో కలర్ అండి, ఎల్లో కలర్కి పింక్ బార్డర్, ఇది పింక్ కలర్కి గ్రీన్ నియాన్ గ్రీన్ బార్డర్తో వచ్చింది ఫుల్ టిష్యూ శారీ. ఈ శారీస్ అన్నీ మనకి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయండి. శారీ కాస్టింగ్ వచ్చేసి 11,500.